హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ కాటన్ కోటా శారీస్ విత్ ఎంబ్రాయిడరీ చూడబోతున్నారండి. ఈ ఎంబ్రాయిడరీ అయితే చాలా నీట్గా వచ్చింది. చూడండి, చక్కగా మన దాదాపుగా ఒక అరిచేయి అంత వెడల్పున బంచెస్ అన్నమాట. ఆ బంచెస్ శారీ ఆల్ ఓవర్ వచ్చాయి. ఎలా వచ్చాయి, ఎంత దూరంలో ఉన్నాయి, బ్లౌజ్ ఎలా వస్తుంది, ఏంటి అన్నీ కూడా 1 by 1 చూపించేస్తాను. పీకాక్ బ్లూ కలర్ అండి. మీరు చూస్తున్నదేమో పళ్ళులో వచ్చేసి ఇట్లా ఒక జరీ లైన్ ఎడ్జ్లో ఉంటుంది. పళ్ళు ఎడ్జ్లో ఒక లైన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ బంచెస్ 3 కలర్స్లో ఇచ్చారు. మెషిన్ ఎంబ్రాయిడరీ అండి ఇదంతా కూడాను. శారీకి ఏమో ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇదిగోండి, శారీ స్టార్టింగ్లో ఉంటుంది. మీకు అవసరం లేదు, చక్క కుచ్చిళ్ళు ఎక్కువ వస్తాయి అనుకుంటే ఉంచేసుకోండి, రన్నింగ్లోనే వచ్చింది కాబట్టి. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. కొంచెం 5 లేయర్స్ తీనానా. ఇట్లా లోపల వచ్చేటప్పటికి ఇలా నీ లెంగ్త్ వరకు ఈ బంచెస్ ఉంటాయండి. పళ్ళు దగ్గరేమో ఫుల్ లెంగ్త్లో ఇలా ఉంటాయి. శారీ లోపలంతా ఇలా వస్తాయి. మెరూన్ కలర్ అండి. ఇవాళ చూపించబోయే చీరలన్నీ కూడా డార్క్ కలర్లోనే ఉంటాయండి. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి చాయిస్. కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మెరూన్ కలర్ పైన కూడా పీచ్, పింక్, స్కిన్ కలర్ ఈ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఈ శారీకి కూడా ఇలాగే పళ్ళులో వచ్చేసి ఎడ్జ్లో ఇలా గోల్డ్ కలర్ స్ట్రైప్ ఉంటుందండి. శారీ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ 1 ఇంచ్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. పళ్ళు దగ్గర ఇలా ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి. శారీ లోపలికి వెళ్ళిన తర్వాత కుచ్చిళ్ళ దగ్గర నీ లెంగ్త్ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఆకుపచ్చ అండి, డార్క్ ఆకుపచ్చ కలరు, అంటే బాటిల్ గ్రీన్ అలా కాకుండా మంచి షేడ్ అన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి. పళ్ళులో ఇలా జరీ లైన్ వస్తుంది. ఇదిగోండి, ఈ బంచెస్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీను, స్కిన్ కలర్ అండ్ డార్క్ మస్టర్డ్ కలర్ ఈ కాంబినేషన్లో బంచెస్ వచ్చాయి. అలాగే 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ బోత్ సైడ్స్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు దగ్గరలోనేమో ఫుల్ లెంగ్త్లో వర్క్ ఉంటుంది. ఫ్రిల్స్ దగ్గరకు వెళ్ళేటప్పటికి ఇట్లా శారీకి హాఫ్ లెంగ్త్, నీ లెంగ్త్ వరకు కూడా ఇలా ఎంబ్రాయిడరీ బుటాలు ఉన్నాయి. బుటాలు కాదు, బంచెస్ ఉన్నాయి. మెజంతా పింక్ కలర్ అండి. ఈ శారీ బుక్ చేసుకునేవారు కొంచెం జాగ్రత్తగా చెప్పండి. ఇందులోనే కొద్దిగా లైట్, చాలా అంటే నా కళ్ళ ముందు 2 చీరలు ఉన్నాయి కాబట్టి లైట్ డార్క్ నాకు అర్థమవుతుంది. కానీ మీరు వీడియోలో చూసేటప్పుడు మోస్ట్లీ మీకు 2 సేమ్ అనిపించవచ్చు. అందుకే చెప్తున్నానండి, మెజంతా పింక్ బుక్ చేసుకునేటప్పుడు ఒక్క షేడ్ లైట్ ఉన్నది, ఒక షేడ్ డార్క్ ఉన్నది, ఈ 2 ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి. ఇదిగోండి, ఇట్లా పళ్ళులో వచ్చేసి లైట్ పింక్, వైట్, స్కిన్ కలర్ ఈ కలర్లో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇదిగోండి, పళ్ళులో ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ కలర్ జరీ లైను, 2 వైపులా కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డరు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళు దగ్గరలోనేమో ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఫ్రిల్స్ దగ్గరకు వెళ్ళేటప్పటికి ఇలా నీ లెంగ్త్ వరకు ఎంబ్రాయిడరీ వస్తుంది. డార్క్ కలర్స్ అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే డైలీ యూజ్కి కావాలి డార్క్ కలర్స్ అని. నాకేమో పేర్లు గుర్తుండవు, కానీ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇవాళ ఐ ఫీస్ట్. ఎందుకంటే అన్ని డార్క్ షేడ్సే, సూపర్ షేడ్స్ వచ్చాయి. డార్క్ బ్రౌన్ కలర్ అండి. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్, రెడ్, స్కిన్ కలర్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇలా ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ జరీ లైను, బార్డర్కి 2 వైపుల పైన కింద కూడా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. ఇదిగోండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. వైలెట్ కలర్ అండి. వైలెట్ కలర్ పైన పింక్ అండ్ లావెండర్, డార్క్ లావెండర్ షేడ్లో స్కిన్ కలర్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇదిగోండి, ఎడ్జ్లో గోల్డ్ జరీ లైన్ ఉంది. ఇలా అలాగే పైన కింద బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి.
పళ్ళు దగ్గర వచ్చేసి ఫుల్ లెంగ్త్ ఈ ఎంబ్రాయిడరీ ఉంటుందండి. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా నీ లెంగ్త్ వరకు ఉంటుంది. తర్వాత అండి, మీరు అడిగిన శారీ ఏదైనా కూడా ఒకవేళ లేకపోతే మళ్ళీ రీస్టాక్ ఎప్పుడవుతుంది అని అడుగుతున్నారు. అది మా చేతిలో పని కాదు కాబట్టి తెలియదండి. కాకపోతే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మాకు డిమాండ్ ఉన్నది ఏదైనా సరే మా సప్లయర్స్ దగ్గర కనిపించినప్పుడు మేము వెంటనే బుక్ చేస్తాము. కాకపోతే ఎవరు అడిగారు అనేది గుర్తుండదు కాబట్టి పర్సనల్గా మేము చెప్పలేము ఇది మీరు అడిగింది వచ్చిందండి అని. అందుకని మీరు ఛానల్ ఫాలో అవుతూ థంబ్నెయిల్లోనే మేము ఆ వీడియోలో ఏం చీరలు పెట్టామనేది ఉంటుంది కాబట్టి మీరు కొనాలనుకున్న చీరలు అయితే వీడియో చూడండి, లేదంటే వీడియో స్కిప్ చేయండి. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అదేనండి మీరు మిస్ అవ్వకుండా కొనుక్కోవాలంటే. మెజంతా పింక్లో కొంచెం లైట్ షేడ్ అండి. ఇది కాంబినేషన్ వచ్చేసి బేబీ పింక్, వైట్ అండ్ స్కిన్ కలర్లో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎడ్జ్లో గోల్డ్ జరీ లైను, అలాగే పైన కింద కూడా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డరు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సెపరేట్గా కట్ చేసి వచ్చిందండి. ప్లెయిన్ బ్లౌజే ఉంటుంది. శారీకి పళ్ళు దగ్గర బుటాలు ఆల్ ఓవర్ ఉంటాయండి. ఫ్రిల్స్ దగ్గరకు వెళ్ళేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఉంటాయి. రెడ్ కలర్ అండి, మంచి మెరూన్ రెడ్ కలరు. పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో స్కిన్ కలర్తో కలిసి ఎంబ్రాయిడరీ వచ్చింది. అలాగే ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ జరీ లైన్, గోల్డ్ జరీ బోర్డర్ 1 ఇంచ్ బోర్డర్ వస్తుంది. పళ్ళు దగ్గర వచ్చేసి ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇంకా ప్యూర్ కాటన్ కోట, ఇది చక్కగా లైట్ వెయిట్ ఎంబ్రాయిడరీతో వచ్చింది. మీరు ఈ సమ్మర్లో ఏదైనా చిన్న అకేషన్కి వెళ్ళాలన్నా కూడాను, ఏదైనా గెట్ టుగెదర్స్ అలాంటివి మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే కాటన్ కోట అవడం, కోట ఎలాగో లైట్ వెయిట్, చక్కగా ఎంబ్రాయిడరీ అండ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంది కాబట్టి కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది. మంచి బ్లౌజ్ పైరప్ చేసుకుని చక్కగా మీరు కట్ చెంగులో ఉన్న బ్లౌజ్ను ఉంచేసేయండి. మీకు ఎక్కువ ఫ్రిల్స్ వచ్చి నిండుగా ఉంటుంది చీర. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, చాలా చాలా బాగున్నాయి. నాకైతే మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను చాలాసార్లు చెప్తున్నాను, నిజంగా కొనాలనుకుంటేనే రండి, లేకపోతే వాట్సాప్ వరకు రావద్దు. మీరు 100% ఫైనల్ అనుకున్న చీర రెడీ టు పే ఉంటేనే రండి అని. ఇది కొత్త వాళ్ళు చేస్తున్నారు, ఆల్రెడీ రెగ్యులర్గా కొంటున్న వాళ్ళు చేస్తున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే రెగ్యులర్గా కొంటున్న వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు సరే ఎప్పుడు కొంటున్నారు కాబట్టి మేము మీకు ఓకే అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా వచ్చి అడిగినప్పుడు సోల్డ్ అని చెప్తున్నాం. ఇటు మీరు పే చేయట్లేదు, నాకు చీర ఉండిపోతుంది. ఇది స్టోర్ కాదు కదండి, ఇంకెవరో వచ్చి కొంటారు అనుకోవడానికి. నిజంగా కొనాలనుకుని వచ్చిన వాళ్ళకి పాపం వాళ్ళకేమో చీర దక్కట్లేదు. చాలాసార్లు చెప్తున్నాను కానీ ఇప్పటికి దాదాపు ఒక 100 మెంబర్స్ని ఆర్కైవ్స్లో వేసేసానండి. వాళ్ళు ఇంక్లూడింగ్ రెగ్యులర్ కస్టమర్స్, నేను మొన్నే చెప్పాను, రెగ్యులర్ కస్టమర్స్ అయినా సరే 2 times 3 times చూస్తాను, వాళ్ళు అడిగి కొనలేదు అంటే ఆర్కైవ్స్లో వేసేస్తాను. ఎందుకంటే మాకు కూడా చిరాకు లేకుండా ఉంటుంది. ఎందుకు ఇట్లా వీళ్ళు అడిగి కొనరు, ఇది ఇంకొకరికి ఇవ్వనివ్వరు, వాళ్ళు తీసుకోరు, ఇలా ఈ నెగిటివిటీ లేకుండా ఉంటుంది. ప్లస్ నిజంగా కొనాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా చీర దక్కుతుంది. కాబట్టి అంతకుముందు 4-5 times చూసేవాళ్ళం, ఇలా ఎక్కువైపోతున్నారు కాబట్టి రాను రాను ఇప్పుడైతే 2 timesకే తీసుకెళ్ళి ఆర్కైవ్స్లో వేసేస్తున్నాం. ఆర్కైవ్స్ అంటే వాట్సాప్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. రెగ్యులర్ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇలాంటి వాళ్ళ చాట్స్ ఏవి కూడా కనపడవు. వాళ్ళు ఏదైనా మెసేజ్ పెట్టినా కూడా మాకు మెసేజ్ టోన్ రాదు కాబట్టి మేము చూడం. మేము ఫోన్ చూస్తున్నప్పుడు ఆ ఆర్కైవ్స్లో అక్కడ నెంబర్ కనపడితే మాకు ఇంట్రెస్ట్గా అనిపించి ఓపెన్ చేస్తే మీరు పెట్టిన మెసేజ్ కనపడుతుంది. మేము అక్కడ రిప్లై ఇవ్వట్లేదు గంటలు గంటలు కాబట్టి కాల్స్ చేసేస్తున్నారు, అంటే వాళ్ళు అనుకున్న చీర మిస్ అయిపోతుందని. ఈ భయం ముందే ఉండి అన్నెసరీగా ఎంక్వైరీలు చేయకుండా ఉంటే మీరు రెగ్యులర్ చాట్లోనే ఉంటారు. చీర పెట్టగానే మీకు నచ్చింది వెంటనే కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇలా జరుగుతుందండి. చాలామంది నేను 5 నిమిషాల లోపే ఎవరికైనా రిప్లై ఇస్తా. 5 నిమిషాల లోపు ఇవ్వలేదు అంటే ఏదన్నా ఎమర్జెన్సీ వర్క్లో ఉన్నానని అర్థం, లేదంటే మీరు ఆర్కైవ్స్లో ఉన్నారని అర్థం. ఇంకా అంతేనండి. ఎందుకు కొననాళ్ళు ఎందుకు అడిగారు అని అడిగితేనేమో కోపం వచ్చి నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. దాని బదులు ఇవే మాకు బాగుంది, మేమే అవాయిడ్ చేసేస్తాం. అది చూసారు కదండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. నేను ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా చెయ్యాలి అంటే ఇలాంటి అన్నెసరీ
ఎంక్వైరీస్, ఈ నెగిటివిటీని పక్కకు పెట్టేస్తే మనందరం కలిసి చక్కగా ముందుకెళ్ళొచ్చు. నేను ఎన్నో మంచి మంచి చీరలు మీకోసం తెస్తాను, మంచి రీజనబుల్ ప్రైస్లో. మీ అందరికీ తెలుసు మార్కెట్లో అందరికన్నా మనం తక్కువ అని. విచిత్రం ఏంటంటే ఇంకా వచ్చి కూడా మనని డిస్కౌంట్లు అడుగుతున్నారు. డిస్కౌంట్ అడిగే లెక్కన అసలు రావద్దండి. నిన్న ఒక ఆవిడ 26,000 2 శారీస్ తీసుకుని 25 వేసి ఊరుకున్నారు. ఓన్ డెసిషన్. మీరు బ్యాలెన్స్ కావాలని 2K వేసేసి చెప్పకుండా 3 శారీస్ ఫైనల్ అని చెప్పారు. 2 శారీస్కి చెప్పకుండా 25 వేస్తే కొంతమంది అకౌంట్ 25 దాటాక వెళ్ళదు. నెక్స్ట్ డే రీసెంట్గా ఒక మేడం అలాగే నెక్స్ట్ డే వేశారు మేము అడగకుండానే. అట్లాగే వేస్తారు అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటే ఏం చేశారు, నాకు 2నే కావాలని చెప్తున్నారు. అంటే 26,000 కూడా వేయకుండా ఆవిడంతటా ఆవిడ ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ కింద కౌంట్ చేసేసుకుని అలా వేస్తారు. 1 రూపీ తక్కువ వేసినా కూడా శారీస్ డిస్పాచ్ అవ్వవు, మా దగ్గరే ఉంటాయి మళ్ళీ మీరు బ్యాలెన్స్ అమౌంట్ వేసే వరకు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.